వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆంధ్రప్రదేశ్ రైతులకి కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనుంది. తొలి విడత కింద జూన్ 20న రైతుల ఖాతాల్లోకి 7,000 జమ కానున్నాయి. ఇక పశ్చిమ బెంగాల్లోని తారకేశ్వర్ నుంచి నిధులను విడుదల చేయనున్నారు ప్రధానమంత్రి మోదీ. ఇక పల్నాడు జిల్లా లింగంగుంట్లలో అన్నదాత సుఖీభవ నిధులను రిలీజ్ చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అయితే శనివారమే రైతుల ఖాతాల్లోకి ఈ నగదు పడబోతుంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పీఎం కిసాన్ పథకం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ, ఈ రెండు పథకాలకు సంబంధించి సమన్వయంతో రైతులకు ప్రతి ఏడాది పెట్టుబడి సహాయం కింద నిధులను మంజూరు చేయనున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు కూడా తాజాగా తీపి కబురు చెప్పిందని చెప్పుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 రూపాయల నగదుకు సంబంధించి మొత్తం 3 విడతల్లో ఖరీఫ్ సీజన్, రబీ సీజన్ తో పాటుగా వానాకాల పంటలకు సంబంధించినటువంటి దాంట్లో 2,000 రూపాయలు చొప్పున 3 విడతల్లో మంజూరు చేయనున్నారు ప్రతి 4 నెలలకు ఒకసారి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి అన్నదాత సుఖీభవతో పాటుగా ఇతర రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి పథకాలతో సమన్వయంతో రైతులకు పెట్టుబడి సహాయం కింద 20,000 రూపాయల వరకు కూడా జమ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 2,000 రూపాయలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి 5,000 రూపాయలు ఈ నిధుల మొత్తాన్ని కూడా రేపు రైతుల ఖాతాలో జమ కానున్నాయి. ప్రధానంగా దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ కి సంబంధించి ఈ విడతకు సంబంధించి వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి తారకేశ్వర్ నుంచి నిధులను విడుదల చేయనున్నారు ప్రధానమంత్రి. అదేవిధంగా పీఎం కిసాన్ తో పాటుగా అన్నదాత సుఖీభవ ఈ రెండు నిధులను కలిపి పల్నాడు జిల్లా చిలుకలూరుపేట సమీపంలో ఉన్నటువంటి లింగంగుంట్లో ఏపీ సీఎం చంద్రబాబు మంజూరు చేయనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులు పెట్టుబడి సహాయం కింద రైతులకు ఎంతో కీలకమైనటువంటి నిధులు, రైతులు ఎప్పుడెప్పుడా రిలీజ్ అనేటువంటిది వేచి చూస్తున్నటువంటి ధోరణి, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజ్, ఇప్పుడు మన ఏదైతే 2024 ఎన్నికల్లో హామీ ఇచ్చారో హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరోసారి అటు కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ యోజనకు సంబంధించి నిధులు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఒక కార్యాచరణను రూపొందించింది. దీనికి ఈ నేపథ్యంలోనే ఇటు పల్నాడు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు పెట్టుబడి సాయం కింద ఏదైతే ఖరీఫ్ సీజన్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే నైరుతి ఋతుపవనాల ప్రభావంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రైతులు అటు నారులు కానీ ఇటు ఇతర పంటలు ఏవైతే ఉన్నాయో, వాణిజ్య పంటలు ఏవైతే ఉన్నాయో, ఉద్యానవన పంటలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా సాగుకు రంగం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ నిధులను జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇక అర్హులైనటువంటి ప్రతి ఒక్క రైతుకు అందే విధంగానే రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే అటు ప్రతిపక్షాలు విమర్శలకు అవకాశం లేకుండా, అంటే ఏదైతే చాలా వరకు కూడా కొంతమంది రైతులకు ఇవ్వడం లేదు, అలాగే ఈ వినాం భూములు ఉన్నటువంటి రైతులు కానీ, లేదంటే ఈ పట్టాదారు పాస్ పుస్తకాల సంబంధించి ఉన్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా పరిష్కరించి పూర్తి స్థాయిలో నిధులను మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో వ్యవసాయ శాఖ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తును కూడా పూర్తి చేసింది. అలాగే రైతుల నుంచి విమర్శలు రాకుండా ఉండేందుకు, అలాగే అటు పెట్టుబడి సాయాన్ని వాళ్ళు సమర్థవంతంగా వినియోగించుకునేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి కనపడుతోంది. కానీ వెంకట, కొంతవరకు అంటే చిన్న సన్నకారు రైతులతో పాటుగా ఈసారి రైతుల సంఖ్యకి ఎంతవరకు పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది అనేటువంటి వాదన కనబడింది. సో దానికి సంబంధించి 2 టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నిధుల జమకి సంబంధించి ఎలాంటి అంశాలు, ఎలాంటి ప్రక్రియ చేపట్టాలి? ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కి సంబంధించి ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో కసరత్తు కూడా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అటు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా అధికారులతో పలు దఫాలుగా సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించి, అంటే ఈ రైతులు ఏదైతే చిన్న సన్నకారు రైతుల విషయంలో ఇబ్బందులు తలెత్తాయి, గతంలో వచ్చినటువంటి విమర్శలు, ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్రతో పాటుగా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న చిన్న రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు ఈ నిధులకు సంబంధించి. అంటే సాగు చేయటం లేదు అనేటువంటి కారణంతో కొన్ని భూములకు డబ్బులు విడుదల చేయలేదు అనేటువంటి విమర్శలు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు అటువంటి విమర్శలకు కూడా ఎక్కడ అవకాశం లేకుండా ఉండే విధంగా చర్యలు చేపడుతున్నారు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రైతులకు సంబంధించి, అంటే గతంలో ఈ గిట్టుబాటు ధరల విషయంలో కానీ, లేదంటే ఇప్పుడు ఈ పెట్టుబడి సాయం విషయంలో కానీ ఎక్కడ కూడా విమర్శలు రాకుండా ఉండే విధంగానే చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఇక అటు వ్యవసాయ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్వయంగా మాట్లాడటం, అదే విధంగా ఏం జరుగుతుంది ఏంటి, అంటే ఎంతవరకు నిధులను జమ చేయబోతున్నారు, ఎంతమంది రైతులు లబ్ధి పొందబోతున్నారు, అదేవిధంగా
ఇటు అంటే కొన్ని ఉత్తరాంధ్ర సహా మరికొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏ విధంగా కార్యాచరణ రూపొందించారనేటువంటి అంశాలను కూడా అడిగి తెలుసుకున్నాం. ఎస్ వెంకట్, ఎట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి అయితే ప్రతిపాటి పుల్లారావు నియోజకవర్గానికి వెళ్తున్నారు, కానీ ప్రధానమంత్రి తొలిసారిగా పథకం ప్రారంభోత్సవానికి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఐ థింక్ ఒక పథక ప్రారంభోత్సవం వెస్ట్ బెంగాల్కి వెళ్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? పశ్చిమ బెంగాల్లో ఈ పథకం ప్రారంభాన్ని మోడీ ప్రారంభించనున్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి నందిగ్రామ్ ప్రాంతం కానీ లేదంటే సుందర్బన్ ప్రాంతంలో కానీ 24 దక్షిణ 24 ఉత్తర 24 పరగణాల జిల్లాల్లో రైతులు పెద్ద ఎత్తున ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా ఇటు ఒడిశా సరిహద్దుల్లో కానీ అంటే దీనికి సంబంధించి ముఖ్యంగా వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 2026 ఎన్నికలకు సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఈ రైతుల హామీలు కూడా ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి సువేంద్ర అధికారి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అక్కడ గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి చేసింది. పెద్ద ఎత్తున రైతుల ఖాతాల్లో ఇటు బీజేపీ ప్రభుత్వం అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ పూర్తి స్థాయిలో నిధులను జమ చేసే విధంగానే చర్యలు తీసుకున్నారు. ఇక ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇటు పల్నాడు జిల్లాకు సంబంధించి కొంత ఏదైతే అంటే ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉన్నటువంటి ప్రాంతాల మీద కూడా దృష్టి పెట్టి ఆయా ప్రాంతాల రైతులను కూడా తమ వైపుకు తిప్పుకునేందుకు చర్యలు అయితే చేపట్టింది. ఎస్ రైట్ వెంకట్, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రైతులకి కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనుంది. తొలి విడత కింద జూన్ 20న రైతుల ఖాతాలోకి 7,000 రూపాయలను జమ చేయనున్నారు. ప్రధానంగా వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి తారకేశ్వర్ నుంచి నిధులను విడుదల చేయనున్నారు ప్రధాని మోదీ. ఇక పల్నాడు జిల్లా లింగంగుట్లలో అన్నదాత సుఖీభవ నిధులను ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. శనివారమే రైతుల ఖాతాల్లో ఈ నగదు కూడా జమ కానుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పెట్టుబడి సహాయం కింద అందించేటువంటి అత్యంత కీలకమైనటువంటి పథకాలు పీఎం కిసాన్ తో పాటుగా అన్నదాత సుఖీభవ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మలి విడత 2,000 రూపాయలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసేటువంటి నిధులను కలిపి మొత్తం 3 విడతల్లో ఖరీఫ్ సీజన్, రబీ సీజన్ తో పాటుగా వానాకాల పంటల్లో కూడా కలిపి ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. తాజాగా రేపు రైతుల ఖాతాల్లో భారీ స్థాయిలో నగదు జమ కానుంది. సో ప్రతి సంవత్సరం అర్హులైనటువంటి రైతులకు పీఎం కిసాన్ కింద 6,000 రూపాయలను కూడా మంజూరు చేయనున్నారు. సో మొత్తం 3 విడతల్లో 2,000, 2,000, 2,000 చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను పీఎం కిసాన్ కింద మంజూరు చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం యొక్క పథకంతో సమన్వయం చేసుకొని ఈ పథకాలు రెండింటినీ కలిపి రైతుల ఖాతాల్లో నగదును జమ చేసేటువంటి ప్రక్రియ గత కొంతకాలంగా సాగుతుంది. ఏపీ సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నటువంటి నేపథ్యంలో అన్నదాత సుఖీభవను పీఎం కిసాన్ తో మెర్జ్ చేయడంతో రైతులకు మరింత లాభదాయకంగా ఉంటుందని, పెట్టుబడి సహాయం పెరుగుతుందంటూ కూడా గతంలో చెప్పారు. అయితే 2019లో ప్రారంభించినటువంటి ఈ పథకం సో తాజాగా పూర్తి స్థాయిలో వెస్ట్ బెంగాల్ తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ అక్కడికి వెళ్ళనున్నారు. అక్కడ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. రైతుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు. మరోవైపు పల్నాడు జిల్లా చిలుకలూరుపేట దగ్గర ఉన్నటువంటి లింగంగుట్ల అంటే ప్రతిపాటి పుల్లారావు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటిస్తున్నారు. ఈ పథకాన్ని అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మెర్జ్ చేస్తూ కూడా ఆయన కూడా రేపే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. అయితే రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రైతుల సంబంధించినటువంటి పెట్టుబడి సహాయానికి సంబంధించినటువంటి నిధుల జమ కార్యక్రమం రేపు జరగనుంది.